నిర్మల్ జిల్లా కుంటాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుంటాలకు వచ్చిన తెలంగాణ మంత్రులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. మంత్రులు పొంగులేటి, సీతక్క కాన్వాయ్ను అడ్డగించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. వడ్ల కొనుగోలులో జాప్యంతో పాటు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మంత్రులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో రెండో రోజు సరస్వతి పుష్కరాలు వైభవంగా నిర్మల్ జిల్లా కుంటాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా ముద్దోల్ నియోజకవర్గంలోని కుంటాల్లో ఈ రోజు భూభారతి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కన్ అయితే హాజరు కావడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అలర్ట్ అయినటువంటి పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ప్లకార్డులు పట్టుకొని అయితే తమ నిరసన అయితే తెలియజేశారు. రైతులకు వడ్ల కొనుగోలులో జాప్యం జరుగుతుంది. ఓవైపు అకాల వర్షంతో పూర్తి స్థాయిలో ధాన్యం తడుస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే నిరసనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం, ఇటు ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఒకటే చెప్తుంది. ఓవైపు ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యము ఇటు అకాల వర్షాలకు తడుస్తా ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంటుంది. అందాల పోటీలను నిర్వహిస్తుంది కానీ రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలులో మాత్రం ఎటువంటి ఇటు కొనుగోలు మాత్రం చేయడం లేదు. జాప్యం జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు కానీ కొనుగోలు సెంటర్ నిర్వాహకులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నాయి. ఇప్పటికైనా రైతులకు పండించినటువంటి ప్రతి ఒక్క తడిసిన ధాన్యంతో పాటు పండించిన ప్రతి గింజను కూడా సకాలంలో కొనుగోలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే కోరుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్లకార్డులు ప్రదర్శించు మంత్రులు గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాన్వాయ్ను అడ్డుకునే లోపు పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో అయితే కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు అయితే తగ్గాయని కూడా చెప్పొచ్చు. అయితే ఉదయం నుంచి కూడా మంత్రుల పర్యటన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. గీత, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.